ఏపీలో ఒకరోజు ముందుగానే అర్హులకు పింఛన్లు అందబోతున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అలాగే రేపు కర్నూలు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. పత్తికొండ మండలం పుచ్చకాయల మంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారు. ఇక ఇవాళ అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లబోతున్నారు చంద్రబాబు. నర్సారావుపేటలోని వన మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. స్థానిక ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు సీఎం చంద్రబాబు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అర్హులకు అందించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? రేపు ఎన్ని గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది? అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు ఉన్నవి? ఝాన్సీ, రేపు ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి ప్రతి నెల 1వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే, అంటే రేపు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పెన్షన్లు కూడా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేపట్టాలని 28వ తేదీన జరిగినటువంటి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా జిల్లాలకు వెళ్ళిన పరిస్థితి. మొత్తం మీద ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయటం, దీనితో పాటు పెంచినటువంటి పింఛన్లు కూడా బకాయిలు కూడా చెల్లించినటువంటి నేపథ్యం ఒకవైపు, మరోవైపు గతంలో పింఛన్లన్నీ కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేటటువంటి ప్రక్రియ కాదని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మొత్తం గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బంది ద్వారానే పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఒకరోజు ఉదయం 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. దాదాపు గత నెల అయితే 99.35% ఒకే రోజు పింఛన్లన్నీ కూడా పంపిణీ చేసి రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడే ఈరోజు, అంటే ఈరోజు 30వ తారీఖు, ఈరోజే పెన్షన్లకు కావాల్సిన పూర్తి స్థాయి నగదంది కూడా డ్రా చేయాలి, దగ్గర పెట్టుకోవాలి, గ్రామ సచివాలయాలకి చేరాలి, ఏ జిల్లాకు ఆ జిల్లాలని చెప్పేసి ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల పెన్షన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక్క రోజులోనే పంపిణీ చేయాలి. ఏదైనా కారణంతో సాంకేతిక సమస్య కానీ ఆ ప్రాంతంలో పెన్షన్దారులు అందుబాటులో లేకపోయిన సందర్భం ఏదైనా ఉంటే ఆ 2వ తారీఖున కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఈరోజు పెన్షన్లకు కావాల్సినటువంటి నగదంతా కూడా బ్యాంకుల నుంచి ఈరోజే డ్రా చేసుకోవాలి. రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.